మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓన్లీ ఫుడ్ లోని కలిపే కలర్స్ మాత్రమేనా, లేకపోతే మనకి ఇప్పుడు వాల్ పెయింట్స్ వేస్తూ ఉంటామా? అలానే ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. సో వినాయక చవితిలోనే వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దానికి కూడా పెయింట్స్ వేస్తూ ఉంటారు అన్ని కదా. రకాలు హానికరమేనండి. న్యాచురల్ పెయింట్స్ వాడుకోవాలి. అందాక ఎందుకండి, ఇప్పుడు మీరు అన్నారే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఇంజెస్ట్ చేస్తామని. నిన్ననే ఫ్రాన్స్ లో ఒక స్టడీ జరిగిందండి. అక్కడ అన్ని చోట్ల గ్లాస్ బాటిల్సే వాడతారు. ఆ గ్లాస్ బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మరి అదెలా వచ్చింది అని మీరు అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆ గ్లాస్ బాటిల్ కున్న లిడ్ ఉంది చూడండి, ఆ లిడ్ కింద పెయింట్ చేస్తారే, అందులోంచి వచ్చాయంట. సో ఎక్కడి నుంచి అసలు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో అది సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్, దాని ఏమంటారు, మన మరచెంబు, రాగి మరచెంబు, రాగి, ఇత్తడి, ఇలాంటివన్నీ మరచెంబు. మళ్ళీ అల్యూమినియం డేంజరస్ మేడం. అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా డేంజరస్ అండి. మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా పరోటాస్ కి, పుల్కాకి, నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ లో పట్టుకొస్తున్నారు. నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను, తీసుకురాకండి అని, ఎవరికి సర్వ్ చేయొద్దని. ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ పాన్స్ అన్ని యూస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు తగ్గిపోయిందండి, అన్ని అయిపోయింది. నాన్ స్టిక్ ప్యాన్స్ అన్ని అవుట్డేటెడ్, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. కాస్ట్ ఐరన్ అవే వాడుతున్నారు అందరు కూడా. సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ, ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తాయి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తాం కదా. అవన్నీ 100% క్యాన్సర్ కారకాలు. పొద్దున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ. నిన్న కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలే భతురా తిని, మా అబ్బాయిని అడిగాను ఎక్కడ దొరుకుతుంది చోలే భతురా అంటే, హల్దీరామ్ లో బాగుంటుంది డాడ్ అని. మన సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది, తినబుద్ధి కాలేదు ఇంకా. మా చిన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఫేమస్. పాండిచేరిలో కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో వన్స్ వీక్ సర్వ్ చేసేవారు. ఇప్పుడు అది గుర్తుకొచ్చి మీరు తెప్పించుకున్నారు. ఇన్ని సంవత్సరాలతో తెప్పిస్తే తిన్నారా లేదా? ప్లాస్టిక్ లో వచ్చింది లేదండి. ఐ వాజ్ సో స్కేర్డ్. సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని డేంజరస్ ఏనండి. సో ఇప్పుడు మహిళల్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది, సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది? 100% హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈజ్ ద కాజేటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి. ఈ క్యాన్సర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి. ఇదేంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం కదా. ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్, అది సర్వైకల్ ఎపిథీలియంలో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ కి చెక్కదు. సో దట్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్గా మారుతుంది. సో దీనికి గనక మీరు హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే మన పిల్లలకి, అప్పుడు దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఐడియల్ ఏజ్ పిల్లలకి 9 to 14 years. ఇండియన్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, మన పిల్లలందరికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అందజేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి? గర్ల్స్కి, ఓన్లీ గర్ల్స్. యాక్చువల్లీ బాయ్సే ఈ ఇన్ఫెక్షన్ ఆడపిల్లలకి ఇస్తారు. సో బాయ్స్ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి కోసం అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వన్స్ దే ఆర్ అసెస్డ్, ఆ తర్వాత బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొన్ననే మిసెస్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు, మన ఆడపిల్లలందరికీ 10 years రాగానే 2 doses ఆఫ్ వ్యాక్సిన్ 14 వరకు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత తీసుకునే వాళ్ళు మాత్రం 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. 3 doses. ఓకే. అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది కేవలం లైంగిక సంబంధాల మూలంగానే ఇది స్ప్రెడ్ అవుతుందా? సైంటిఫిక్ గా ఇది ప్రూవెనా? yes, proven very much. ఓకే. మైకల్ డగ్లస్, ఆయనకు ఓరల్ క్యావిటీలో వచ్చింది. he believes it's because of oral sex. famous Hollywood movie artist, Kramer versus Kramer, very famous artist. ఓకే. బేసిక్ ఇన్స్టింక్ట్ డిటెక్టివ్ గా చేస్తాడు. ఆయనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది, బేస్ టంగ్ క్యాన్సర్, క్యూర్ అయిపోయింది, he was fine. సో హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాలో ఇట్ ఈస్ టొబాకో. ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తున్నాయండి. రైట్ సార్, ఇక ట్రీట్మెంట్స్ విషయానికి వద్దాం. సో ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి మనకి లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి?
క్యాన్సర్కి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏనండి, సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మందిలో ఒక అపోహ ఉంది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్ది. ఇప్పుడు కూడా అడుగుతుంటారు నన్ను. ఇంత మన అవగాహన కార్యక్రమాలు గత 30 ఏళ్ళుగా నేను చేస్తున్నప్పటికీ, నేనే కాదు ఇప్పుడు కొన్ని వందల మంది క్యాన్సర్ సర్జన్స్ స్పెషలిస్టులు అనేక రకాల యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ, మన న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అనేక రకాలు మీరు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఈ రోజు కూడా అడుగుతారు, బయాప్సీ చేయాలి అనగానే ఏంటి బయాప్సీ చేస్తారా, నీడిల్ పెట్టి గుచ్చుతారా, తేనె తుట్టిని కదిలిస్తే ఎలా పెరిగి పాకిపోతుందో అలా క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని అడుగుతుంటారు. చదువుకున్న వాళ్ళే. కత్తి పెట్టి క్యాన్సర్ని కోస్తారా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందనే కదా అందరు చెప్పుకుంటా ఉంటారు అని అడుగుతుంటారు. దిస్ ఇస్ పూర్తిగా అపోహ మాత్రమే. అంటే వాళ్ళకున్న బిలీవ్ ఏంటంటే ఒక పుండుని చిట్లించితే ఎట్లా అయితే అది అలా స్ప్రెడ్ అయిపోతుందో అలా అయిపోతుందని అనుకుంటున్నారు. మిస్కన్సెప్షన్, మిత్. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి. బ్రెయిన్ లో ట్యూమర్ అయినా, కాలు చిటికెన్ వేల్లో వచ్చే మెలనోమా అయినా, ఎక్కడొచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప క్యాన్సర్ని సర్జరీ చేయటం ద్వారానే క్యూర్ చేయవచ్చు. ఇంకే ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. బ్లడ్ని కట్ చేయలేం కదండి, బాడీ అంతా ఉంటుంది. వాటిని కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ద్వారా బ్లడ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయవచ్చు. మిగతా ఏ క్యాన్సర్ అయినా అర్లీగా కనుక్కుంటే శస్త్రచికిత్స, సర్జరీ ద్వారానే క్యూర్ చేయగలుగుతాం. కానీ ఎవరు కూడా అర్లీ స్టేజ్లో రారు. అర్లీ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ కలిగించవు, సైలెంట్ కిల్లర్, పెరిగిపోతూ ఉంటాయి, పెరిగినాకే వస్తారు. కాబట్టి సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయినప్పుడు ముందుగా కీమోథెరపీ లేక రేడియోథెరపీ లేదా రెండు కలిపి ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేసే స్టేజ్కి వస్తే సర్జరీ చేస్తుంటాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీలు అనేకమైన వస్తున్నాయి, జీన్ థెరపీలు. టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని రకాల మందులు క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తూ శరీరంలో ఉన్న ఇతర కణజాలానికి ఎటువంటి హాని కలిగించినటువంటివి టార్గెట్ థెరపీస్. ఇక ఇమ్యునోథెరపీ అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో ఇవే ఉండబోతున్నాయి. కాకపోతే ఇప్పుడు పేటెంట్ లాస్ వల్ల మన భారతదేశంలో అవి అందుబాటులో లేకపోవడంతో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి, ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ ఆల్సో. ఈ ఇమ్యునోథెరపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మన బాడీలో టీ సెల్స్ అని ఉంటాయి, కిల్లర్ సెల్స్. ఆ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారిన్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఉదాహరణకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, టీబీ ఇన్ఫెక్షను, కరోనా వైరల్ ఇన్ఫెక్షను, ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, ఇమీడియట్గా అతని బాడీలో ఉండే ఆ రెసిపియంట్ యొక్క బాడీలో ఉండే టీ సెల్స్ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ని డ్యామేజ్ చేసేసి రిజెక్ట్ చేసేస్తాయి. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు, లైఫ్ లాంగ్ ఇస్తారు. సో దట్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ డస్ నాట్ రిజెక్ట్ దట్ ఆర్గన్. సో అలా రిజెక్ట్ చేస్తాయి. అలాగే మన టీ సెల్స్ క్యాన్సర్ సెల్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి. మరి మన టీ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సంతోషం సగం బలం, సగం కాదు 100% బలం. సో ఈ టీ సెల్స్ యాక్టివ్గా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బులు రావు. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయి? ఈ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఈ అన్మాస్కింగ్ అంటే క్యాన్సర్ సెల్ టీ సెల్ని మాస్క్ చేయకుండా కాపాడటాన్నే ఇమ్యునోథెరపీ అంటాం. సో ఈ అన్మాస్క్ చేసి మన సెల్స్ని రీయాక్టివేట్ చేసి మన టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ని చంపేయటాన్నే ఇమ్యునోథెరపీ అంటారు. మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్. సో ఇంకా రానున్న కాలంలో ఇవే ఉంటాయి. క్యాన్సర్కే కాదు, అన్ని రకాల ఎలిమెంట్స్కి ఇవే ఉంటాయి, ఇమ్యునోథెరపీసే ఉంటాయి. అది ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుంది. సో టీబీని ఏ రకంగా 4 డ్రగ్స్. మా చిన్నప్పుడు టీబీ, నేను 8th క్లాస్లో మా అంకుల్ని మెడ్రాస్ తీసుకెళ్ళాను. తాంబరంలో ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ టీబీ హాస్పిటల్ ఉండింది. ఆయనకి రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ ఉంటే లోవర్ లోబెక్టమీ చేశారు క్యూర్ చేయడానికి. 1975 when I was in 7th grade. సో ఇప్పుడు క్యాన్సర్కి అదే సర్జరీలు చేస్తున్నాం. క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు టీబీకి 4 డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు టీబీ రాగానే మీ ఇంటి పక్కన ఉన్న ఫిజిషియన్ 4 డ్రగ్స్ రాసి ఇచ్చేస్తాడు, AK-84, అందరూ క్యూర్ అయిపోతుంది. అలా క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వస్తాయి. నిబ్స్ అండ్ నాబ్స్, మిబ్స్ అండ్ మాబ్స్, 4 డ్రగ్స్ ఉంటాయి ఇంకా. సో క్యాన్సర్ని కూడా ఒక 20 ఏళ్లలో క్యూర్ చేసేస్తామండి. అంటే సర్జన్స్ మాకందరికి జాబ్స్ ఉండవు. సో షుగర్స్ ఎక్కువ తినడం వల్ల కూడా
మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని 100%. చెప్తున్నారు. సో చిన్న పిల్లలు ఎక్కువగా ఈ పీచు మిఠాయిలు, కాటన్ క్యాండీస్ అవునండి, cotton దాంట్లో candy. అది తినటం వల్ల కూడా వస్తుంది అంటున్నారు. అవునండి, రోడమిన్ బి ఆల్రెడీ బ్యాన్ చేశారు కర్ణాటకలో, పాండిచేరిలో, ఫస్ట్ పాండిచేరిలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ మంచూరియా కలర్స్, ఆ రెడ్ కలర్ చిల్లీ 65 చిల్లీ చికెన్ 65 అది గ్రేట్ మెడ్రాస్లో స్టార్ట్ అయింది బేకరీలో. చికెన్ 65 అందులో వాడే కలర్స్ అన్ని కూడా కర్ణాటకలో బ్యాన్ చేశారండి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్. అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ మేడం, ఈ చికెన్ 65లో వాడే కలర్స్, చిల్లీ పౌడర్లో వాడే సూడాన్ రెడ్, పసుపులో వాడే లెడ్ క్రోమేటు, రోడమిన్ బి, అనేక రకాల ఐస్ క్రీముల్లో వాడే ఎమల్సిఫైయర్స్, స్వీట్స్లో వాడే అనేక రకాలైన ప్రాసెస్డ్ కలర్స్, అజినమోటో, చైనీస్ ఫుడ్స్లో ఉండే అజినమోటో, ఎసెన్షియల్ కూడా బాగా అన్నీ అండి. ఇవన్నీ కూడా బిస్ఫెనాల్ ఏ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. ఈ చాడ్ ఫుడ్ మీరు బాగా ఇష్టంగా తింటారా? తండూరి చికెన్, తండూరి పన్నీరు నేను తక్కువేనా? పోన్లేండి, అదృష్టవంతులు. ఆ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, అందులో అనేక రకాలైన హైడ్రోకార్బన్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తాయండి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, నేమ్ ఎనీ ఫుడ్ ఐటమ్ అండి. మ్యాంగోస్ మీద వాడే కలరు, వ్యాక్సింగు, తర్వాత ఫ్రూట్స్ మీద వాడే కలర్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవి వదిలేసండి. ఈ కెమికల్స్ మన మధ్య సింగపూర్ ఎక్స్పోర్ట్ చేస్తే మన మసాలా పౌడర్స్ దాంట్లో కూడా బ్యాన్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్రాన్స్ మన యుఎస్లో రిటర్న్ పంపించారు. క్రిమి సంహారక మందులు ఉన్నాయని, అవశేషాలు ఉన్నాయని. కొన్ని రకాల పికిల్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు తింటారు కదా అని వాటిల్లో ఇన్సెక్టిసైడ్ ఉందని బ్యాన్ చేశారు. మీరు తాగే కూల్ డ్రింక్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ పాయిజన్ మ్యామ్. డైట్ కోక్ నథింగ్ బట్ పాయిజన్. ఇవన్నీ కూడా నాకు తెలియకుండా తీసుకున్నాను చిన్నప్పుడు. ఇవన్నీ నథింగ్ బట్ ఇప్పుడే డైట్ గురించి చదువుతూ ఉన్నాను ఈ మధ్య. ఇంకా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ తీసుకోవటం వల్ల కూడా క్యాన్సర్ ని మనం క్యూర్ చేయలేకపోతున్నాము. క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే డైట్ ఏనండి మోస్ట్ ఇంపార్టెంట్. సో నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ డైట్. రోజు ఏదో ఒక వర్క్ చేస్తున్నాను డైట్ మీద, ఏదో ఒక రీల్ చేస్తూనే ఉన్నాను డైట్ మీద. మనం మన ప్రజల్లో అవగాహన పెంచి మంచి డైట్ కనుక వారు తీసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ డికేడ్ లో క్యాన్సర్స్ తగ్గిపోవాలి. దట్ ఈస్ మై ఎయిమ్ నౌ. సో ఇవన్నీ కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా చాలా హానికరం అండి. పిల్లలు తినే చూరోసు, పిల్లలు తినే వాడు ఏమంటారండి చాలా రకరకాల ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు అన్నీ కూడాను, కుర్కురేసు అన్నీ కూడా. అసలు ఆ కుర్కురేస్ లో ప్లాస్టిక్ కూడా ఉంటుందంట, మైక్రో ప్లాస్టిక్స్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా డేంజరస్ అండి.